సంచలన ఆరోపణలు చేసిన బోడుప్పల్ మున్సిపల్ 23వ డివిజన్ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా తీర్మానాలైనట్లు రాసుకొని దాదాపుగా 1,40,00,000 రూపాయలు ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అవినీతి చేసినట్లు కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ తెలిపారు। బోడుప్పల్ మున్సిపల్ నిధులు దుర్వినియోగం అయినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు। కావున బోడుప్పల ప్రజలు పాలకవర్గం మేల్కొని అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। మీరు చెప్పేదాకా మాకు విషయం తెలియదు। సో ఫస్ట్ అన్ని వర్క్స్ టెండర్ లేకుండా టెండర్ లేదు, అన్ని వర్క్స్ అవి నేను టెండర్ల జోలికి పోలేదు। ఎలక్ట్రానిక్ మీడియా వారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఎన్నికైన సంవత్సరం నుంచి కూడా దాదాపుగా 1,42,00,000 రూపాయలు కూడా అధికారులు ఇష్టారాజ్యంగా బిల్లులు పెట్టుకొని ఈ బోడుప్పల్ గ్రామ ప్రజానీకానికి డబ్బులు కూడా సహా చేసినారని చెప్పి ఈ విలేకరుల సమావేశంలో చెప్పడం జరుగుతుంది। ప్రతి మీటింగ్లో కూడా టెండర్ లేని బిల్లులు చెల్లించొద్దు, ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చట్టానికి చుట్టాలు గారు మరి జీవో ప్రకారం చేయాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు చెప్పుకుంటూ మాట్లాడినా అధికారులు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు। వాళ్ళను ఎవరైతే అవినీతి చేసిరో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలి అని చెప్తా ఉన్నాను। మరి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి। పాలక మండలి సభ్యులారా, మీరు గ్రౌండ్కి వచ్చి చూడండి, మీటింగ్కి వస్తున్నారు, ముఖమాట పట్టుకొని పోతున్నారు, ఏమనలేకపోతా ఉన్నారు। ఒక్కసారి ఆఫీస్లో కూర్చొని రికార్డు చూస్తే తెలుసని గ్రామ ప్రజానికానికి బోడుప్పల్ మేధావులకు విద్యావంతులారా మేము ఏం చేస్తున్నాం అన్నది కూడా మేము మమ్మల్ని పాలకవర్గం మీద దృష్టి సాధించి ఏదైతే 1,40,00,000 రూపాయలు ఫ్రాడ్ అయిందో అది వెతికి తీయడానికి నేను ముందుకు వచ్చిన మేము ఏం చేస్తామంటే మాకు ఎజెండా ఇస్తారు, చాయ్ బిస్కెట్ ఇస్తారు, వాళ్ళని అంటే మంచిగా ఉంటుంది।